పూత రావడం లేదు. ఒకవేళ పూత వచ్చినా సరే వచ్చిన పూత నిలబడడం లేదు. పిందెలు వచ్చి కాయలు చిన్నవిగా వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆ పిందెలు కూడా రాలిపోతున్నాయి. మొక్క కూడా ఆరోగ్యంగా ఉండటం లేదు. ఇటువంటి సమస్యల్ని మనం మిద్దె తోటలో చూస్తూ ఉంటాం కదా. వీటికి ప్రధానమైన కారణం మనం సరైన పోషకాలని తగిన పద్ధతిలో మనం ఇవ్వకపోవడమే దీనికి కారణం. దాని గురించి ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ప్రధానంగా మొక్కలకి మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ లాంటి పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా మన మొక్కలకి బాగా అందిస్తేనే మన మొక్కలు ఓవరాల్ గ్రోత్ అయ్యి చక్కగా మనకి మంచి ఈల్డ్ అయితే ఇస్తాయి. అంతేకాకుండా మంచి టేస్టీ ఫుడ్ని కూడా మనకైతే అందజేస్తాయి. దానికోసం మనం ఇవ్వాల్సినటువంటి 100% ఆర్గానిక్ వెజిటేరియన్ ఫుడ్ని ఈరోజు మనం మొక్కలకి ఇవ్వబోతున్నాం. దాన్ని ఎటువంటి పద్ధతిలో మనం ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఇవ్వకూడదు, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనే విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈరోజు మనం తెలుసుకోబోయేది సీవీడ్ అండి. చూసారు కదా, సీవీడ్ గ్రాన్యూల్స్ అనమాట ఇవి. ఈ సీవీడ్ అనేది మనకి 100% ఆర్గానిక్. ఇది మనకి ఇలా గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. ఇంకా మనకి లిక్విడ్ ఫామ్లో కూడా ఇది మనకి బయట దొరుకుతుంది. మనకి గార్డెన్ స్టోర్స్ ఉంటాయి. మనకి కావాల్సిన మిద్దె తోటకు కావాల్సినటువంటి వస్తువులను సప్లై చేసే వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది. లేదా మనం ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అలాగే దీన్ని మనకి లిక్విడ్ ఫామ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలాగా తెప్పించుకోవచ్చు. నేనైతే దీన్ని ఇలా గ్రాన్యూల్స్గా తెప్పించుకున్నాను. ఇది మనకి సాధారణంగా ఈ సీవీడ్ అనేది ఏంటంటే సముద్రంలో మనకి నాచు ఉంటుంది. దాంతోపాటు కొన్ని మొక్కలు కూడా ఉంటాయి కదండి, ఆల్గే అంటాము. వాటి నుంచి ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారండి. ఇవి కొన్ని దేశాల్లో అయితే వీటిని ఈ సీవీడ్ అనేది తింటారట కూడా. నాకైతే ఈ సీవీడ్ అంటే సీ ఫుడ్ ఏమో అనుకున్నానండి. నేనైతే వాడటానికి భయపడ్డాను, ఎందుకంటే నేను వెజిటేరియన్ కాబట్టి. కానీ ఇది 100% వెజిటేరియన్ అండి. చాలా మంచిది మొక్కలకి. దీంట్లో మొక్కలకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు దాదాపు 60 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాం. చూసారు కదా, ఈ వంకాయ మొక్కలు అనమాట. ఈ వంకాయ మొక్కలు కూడా ఒక్కొక్కసారి మనకి గ్రోత్ రాకుండా ఆకులు పండిపోయినట్టు ఉండడం అలా కూడా ఉంటుంది. మనకి పూత అనేది సరిగా రాదు, వచ్చినా రాలిపోతూ ఉంటుంది. నేను దీనికి ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ ఎలా అనేది చూపిస్తానమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫెర్టిలైజర్ని మనకి మొక్కలకి ఇవ్వాలంటే ఈ మొక్క మొదల్లో మాత్రం ఇవ్వద్దండి. కొంచెం దూరంగా మనం ఇలాగా మట్టిని పక్కకు తీసి మనం ఫెర్టిలైజర్ని అయితే ఇచ్చుకోవాలి. ఈ సీవీడ్లో ఎన్పీకే అనేది కొద్ది మోతాదులో ఉంటుంది. దాంతోపాటు సూక్ష్మ పోషకాలు చాలా ఉంటాయండి. ఐరన్, మనకి జింకు, బోరాను ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. మనకి ఈ సూక్ష్మ పోషకాలు అనేవి మనకి మొక్కల ఓవరాల్ గ్రోత్కి చక్కగా ఉపయోగపడతాయి. ఎప్పుడూ మనం రకరకాలుగా ఎన్పీకే ఇస్తూ ఉంటాము. ఆ న్యూట్రియంట్స్ని కూడా మనం ఇచ్చిన వాటిని మొక్క బాగా తీసుకొని మనకి గ్రో అవ్వాలంటే ఇలాంటి సీవీడ్ ఫెర్టిలైజర్ని ఇవ్వాలి. చూసారు కదా, ఇక్కడ వానపాములు ఉన్నాయండి. ఈ వానపాములు అనేవి మన గార్డెన్కి నిజంగా చాలా, చూసారా, ఇలా ఉన్నాయన్నమాట. ఇది ఎంత మోతాదులో ఇవ్వాలనేది మనం అయితే చూద్దాము. ఇది బ్లాక్ టబ్, అంటే ఇది కొంచెం పెద్ద టబ్ కాబట్టి దీనికి మనం 2 స్పూన్ల వరకు మనం ఈ సీవీడ్ గ్రాన్యూల్స్ని ఇవ్వచ్చు అనమాట. 2 టేబుల్ స్పూన్లు ఇలాగా మనం చుట్టూ ఈ దాదాపు ఒక 2 స్పూన్ల వరకు దీనికైతే మనం ఇచ్చుకోవచ్చు. అయితే ఇది స్లోగా ఫర్టిలైజర్ని మొక్కలకి పోషకాలను ఇస్తుంది. ఇలాగ మనం సాలిడ్ రూపంలో ఇచ్చినప్పుడు దీని మీద మనం మట్టిని కప్పేసుకోవాలి. ఇలా మట్టిని కప్పుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం వాటరింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలన్నమాట. ఇలా ఏ ఫర్టిలైజర్ని ఇచ్చినా సరే పైన మనం మట్టిని కప్పుకొని తర్వాత వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. ఇలా ఇవ్వడం వల్ల నెమ్మదిగా మొక్కలు పోషకాలని గ్రహిస్తాయి. చూసారు కదా, మనకి ఈ టొమాటోస్ అయితే ఉన్నాయి, పిందెలు ఉన్నాయన్నమాట. ఇవి మనకి పెద్దవ్వాలి, ఇంకా పండాలి. అదే మనకి మామూలుగా ఈ సీవీడ్ ఫర్టిలైజర్ అనేది మనం పూత దశలో ఇవ్వడం వల్ల మనకి మంచిగా పూత నిలబడి కాయలు వస్తాయి. ఇలా కాయ దశలో మనకి పిందె దశలో ఇవ్వడం వల్ల మనకి కాయలు పెద్దవిగా అయ్యి మనకి మంచి టేస్ట్ రావడానికి మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి చక్కగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఈ కంటైనర్లో నేనైతే ఈ సీవీడ్ని ఇవ్వబోతున్నాను. ఇప్పుడు కంటైనర్ సైజుని బట్టి ఇవ్వాలని చెప్పాను కదా. ఇది చిన్న కంటైనర్ కాబట్టి దీనికి 1 స్పూను సీవీడ్ని ఇస్తే సరిపోతుందండి. మనం ఇలాగ మట్టిని పక్కకు తీసి ఇచ్చుకోవాలి. బాగా చిన్న చిన్న పాట్స్ అయితే కొద్దిగా, అంటే 1/2 స్పూన్ ఇస్తే సరిపోతుంది. మనం ఇలాగ కొంచెం అంటే రూట్స్కి దూరంగా, ఈ మొదలకి దూరంగా మనం ఇలా ఇచ్చుకోవాలన్నమాట. మనం వాటరింగ్ చేస్తాం కాబట్టి నెమ్మదిగా ఈ న్యూట్రియంట్స్ మొక్క తీసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే పైన మట్టిని, దీంట్లో కొంచెం మట్టి తక్కువగా ఉంది, మట్టిని నేను వేస్తున్నాను.
ఇలా వేసుకున్నాక వాటరింగ్ అనేది చేసుకోవాలి. సో దీనికి వాటరింగ్ అనేది ఇచ్చేద్దాము. మనం ఇందాక సాయిల్లో దీన్ని డైరెక్ట్గా వేసాం కదా, ఇప్పుడు దీన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఎలా ఇవ్వాలనేది చూద్దాం. అయితే క్వాంటిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం సాయిల్లో కనుక ఈ లిక్విడ్ని మన సాయిల్లో కనుక వేయాలంటే 3 లీటర్స్కి 1 టేబుల్ స్పూన్ అనేది మిక్స్ చేసి ఈ గ్రాన్యూల్స్ని అయితే దాదాపు 4 to 5 అవర్స్ బాగా నానబెట్టిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని సాయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల త్వరగా దీనికి న్యూట్రియంట్స్ అనేది మొక్క తీసుకోవడానికి వీలవుతుంది. నేను దీన్ని బాగా ఇలాగా ఈ గ్రాన్యూల్స్ని నీటిలో కరగబెట్టి ఉంచానన్నమాట. ఇప్పుడు ఈ వంకాయ మొక్కలకి న్యూట్రియంట్స్ కావాలి, దీనికైతే ఇద్దాం. మనం చూసారు కదా, ఇలాగ ఇస్తాం అనమాట. అయితే ఇది ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మన సాయిల్ అనేది వెట్గా ఉండకూడదు, అంటే తడిగా ఉండకుండా మనం వాటరింగ్ ఇవ్వకముందు దీన్ని ఇవ్వడం వల్ల న్యూట్రియంట్స్ని క్విక్గా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, వేస్టేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. రూట్స్ అవి బాగా దీన్ని తీసుకొని చక్కగా మనకి పోషకాలను అందించి మొక్క బాగా గ్రో అవ్వడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. ఇలాగైతే మనం ఇచ్చుకోవచ్చు. ఈ మొక్కకి ఆల్రెడీ నేనైతే హార్వెస్ట్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పూత అయితే రావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ సీవీడ్ని ఇచ్చాం కదా, మనకి త్వరలోనే పూత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నాను సీవీడ్. వాడిన వాళ్ళు చాలామంది మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారండి. ఎప్పుడైనా సరే మనం ఎటువంటి న్యూట్రియంట్ ఏదైనా పోషకాలని మనం ఇచ్చేటప్పుడు మనం ఎక్కువగా ఇవ్వకుండా కొంచెం డైల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా మనం ఇచ్చేటప్పుడు అంటే ఒకేసారి మనం అదైతే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా, అంటే మనం ఒక క్వాంటిటీ ఒక 5 గ్లాసెస్ తీసుకోవాలనుకోండి వాటరు, ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రాగా మనం తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఒకవేళ కనుక మనం ఎక్కువగా మన ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మొక్కకి ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి అందువల్ల కొంచెం తక్కువగానే తీసుకొని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఎక్కువగా డైల్యూట్ చేసి ఇవ్వడం అనేది మంచి పద్ధతి. ఇంకొక రకంగా మనం స్ప్రే కూడా చేయొచ్చు, ఫోలియర్ స్ప్రే కూడా చేయొచ్చు. అప్పుడు కూడా న్యూట్రియంట్స్ మనకి మొక్కలు బాగా తీసుకుంటాయి. అయితే దీనికి క్వాంటిటీ అనేది తగ్గుతుందనమాట. అంటే 2 లీటర్స్ వాటర్కి 1/2 టేబుల్ స్పూను ఈ గ్రాన్యూల్స్ని మనం మిక్స్ చేసి అప్పుడు మనం స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అయితే ఉండదు. అలా చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా స్ప్రే చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు స్ప్రే చేసుకుంటే యూజ్ అవుతుందో చూద్దాం. చూసారు కదా, ఈ టమాటో మొక్కకి కాయలు కొన్ని పచ్చి ఉన్నాయి, కొన్ని పండుతున్నాయి. మనకి మంచి టేస్ట్ రావడానికి, సైజు బాగా రావడానికి ఇప్పుడైతే మనం ఈ సీవీడ్ స్ప్రే చేసుకుందాము. ఫోలియర్ స్ప్రే ఇలా చేసుకోవడం వల్ల మొక్కకు అంతా కూడా ఇవ్వడం వల్ల న్యూట్రియంట్స్ బాగా పెరుగుతాయి. మనం పూత దశలో ఉన్నప్పుడు ఒకసారి, పిందెలు వచ్చినప్పుడు ఒకసారి ఇవ్వచ్చు. అయితే దీన్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్ విషయం. 15 రోజులకు తక్కువ కాకుండా మాత్రం దీన్ని అయితే ఇవ్వకూడదు. సాధారణంగా నెలకు ఒకసారి దీన్ని ఇచ్చుకోవడం వల్ల మనం ఎటువంటి ఇబ్బంది ఉండదు. 15 రోజులకి తక్కువగా మాత్రం దీన్ని అయితే మళ్ళీ ఇవ్వకూడదు. ఇలా మనం స్ప్రే చేసుకుందాం, మొక్కకంతా తడిసేలాగా న్యూట్రియంట్స్ని తీసుకుంటుంది. ఎప్పుడైనా సరే ఫోలియర్ స్ప్రే కానీ స్ప్రే చేసేటప్పుడు ఉదయాన్నే అంటే ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఇవ్వచ్చు, లేదా ఈవినింగ్ మనకి ఎండ తగ్గిపోయిన తర్వాత స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇలాగైతే ఇస్తాము. మంచి టేస్టీ ఫ్రూట్స్ని అయితే మనం తీసుకుంటాము. చూసారు కదా, ఈరోజు మన మిద్దె తోటలోని మొక్కలు అన్ని రకాల న్యూట్రియంట్స్ అంటే మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ని తీసుకొని చక్కగా గ్రో అయ్యి మనకి మంచి ఈల్డ్ ఇవ్వాలి, మంచి టేస్టీ ఫుడ్ని మనకి ఇవ్వడానికి సీవీడ్ని మనం ఎలా యూస్ చేయాలో చూసాం కదండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఏదైనా వీడియో చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.